సకల సకల సంతోషముతో ఉన్నామురా. బాగా సంపాదించినావు ధనము ధాన్యము రొక్కము రోజులు వజ్ర వైడు రావణ భూషణం నీల గోవిందకి అన్ని ఉన్నాయి. ఇంక వండుకొని మీ అమ్మ వెళ్తా మెడి చెట్లు పురిగట్టు మీదే జరక్కనా అయినా మాకేమిరా కూలి పని వేదరికి ఏమో మీ అమ్మాయి చెప్పుకుంటానిందే. మాకు టమాటా చేత ఎంత తెలిసిన మీ అమ్మాయి చెప్పుకుంటానిందే. ఏమని మధ్యాహ్నం దాకా అయితే 350 మాటల దాకా 500 అంట. ఆటో బాడి వాళ్ళదేనంటే అది మేమిచ్చే కూలి ఉంటుంది. మీరు కట్టేది కాదు మీ అమ్మ. మాకేం కరమ్మా 100 ఎకరాల టమాటా చేద్దాం ఉన్నది. అబ్బా 100 ఎకరాలా? 400 ఎకరం పరింగ తోట ఉన్నది. అంతంత సేద్యాలు ఉన్నాయా? 700 ఎకరముల చెరుకు తోట ఉన్నది. మళ్ళీ ఇన్ని వండుకొని మీ అమ్మ సగ్గుడ్డాను నైట్ పెట్టుకొని పరిగెత్తాను ఆటో అనుకో. నేను వస్తాను నైటీలు ఇచ్చేవాళ్ళం మేము. 90లు కాదు నైటీ ఇచ్చేవాళ్ళం రా. ఇప్పుడు 90ల మీద లోకం మహామంత్రి. అందుకు మీ అమ్మ ఏడుంటుంది నీ బతుకు మా అమ్మ ఏడుంటుంది తెలుసురా? ఏడుంటుంది? ఏడంతస్తుల అద్దాల మేడల కొలువు తీరి ఉంటుంది. పైన పెట్టింటావులే. ఏమో మొన్న 1వ తేదీ 4000 పెన్షన్ వచ్చింది కదా, 3 దినాలు మురిపానికి పెట్టింటావు. అలాంటి ప్రభుత్వ సొత్తు మాకు వస్తుందా? మేము అలాంటి దానికి ఆయిస్తామా? ఏమో సస్తా అంటే 1000 ముద్ర దానికి వాలంటీర్ ఫోన్ చేస్తావు, సచివాలయం కట్టి తిరుగుతావు, భీములో చేద్దామ్మా వ్యాధిలేని పోయమ్మా. నీ సావు నీకు అర్థమైతే అది మా అమ్మ కాదురా. మా అమ్మ వీళ్ళ ముద్ర పెడితే వీళ్ళమ్మకి పింఛన్ ఇస్తారు. మేము కదా కాదు వీళ్ళమ్మకే కదా. వీళ్ళమ్మ చచ్చిపోయి 3 నెలలు అయితే మా అమ్మ చచ్చిపోయిందిరే. మదనపల్లి పోలారం తీసుకొని వాళ్ళంటే మేము కదా. ఎప్పుడంటే ఇంక మేమ్మ మహామంత్రి అది నీకాక మరి ఇంకా తెలిపి నలిగించదవా? అలాగే తెలపండి దేవా. 33 అమ్మ వల్ల గారు 30 చూపరెడ్డి అక్కదారుడు పాలకొండ ధనము ధాన్యము రొక్కము రోజున కొరంతలు లేకుండా సంతోషంతో ఉన్నారు కదా. బాగా సంపాదించినావు. ఇన్ని వండుకొని మీ నాయన గొర్రెల సంతలో మెట్లు కొడతావు. నిందే మీ నాయన మా నాయనకే కరమరా. ఏమో ఒక ఒకటి దానికి బిడ్డ 30 రూపాయలు తీసుకున్నాడు. మా నాయన కాదు వీళ్ళ నాయన. వాళ్ళ నాయన బెకారికి తిరుగుతాంటే మా నాయన వాళ్ళ నాయనకి మెట్లు సార్ పెట్టించినాడు. మీ నాయన కాదైతే మాకేం కరమరా మీరు రెడ్డోరు. అవును. నమస్కారం రెడ్డి. నమస్తే మహామంత్రి. మాకున్న సంతాన సౌభాగ్యములు తెలిసి ఉన్నవా? అవును పానగా తెలపండి. 6 మంది కొడుకులు సంపాద్య కొడుకులు 6 మంది కొడుకులు 6 మంది కోడాళ్ళు 6 మంది కోడాళ్ళు 100 మంది కూలి వాళ్ళు. అబ్బా 33 జీతగాళ్ళు. పాలకొండపురం ఉన్న ధనము దాని మరొత్తం కొరంతర లేకుండా సకల సకల సంతోషంతో ఉండామురా. నమస్కారం రెడ్డి. నమస్తే రా. ఇంత పరాక్రమం తెలుపుతాండవని నేను ఆ మాట అనుకోలా. మహామంత్రి
కుటుంబంలో ఏ కొరతలు లేకుండా ఉన్నాను కదా. అవును కదా. ప్రజలందరూ సుఖ శాంతములతో ఉండరా? ఏమిటి పారెడ్డి మన రాజా ఇలా బాగుండదు. ఏం ఏమో అయిపోతాడు ఈ పొద్దు. మాటలు మర్యాదగా మాట్లాడు నువ్వా. చూడు రెండు బారు బగిసిన పాలు పెట్టి అందుకే రెడ్డేరు బాగుండాలని పోలారం వేసినది. బాగుండవు ఎగురు బాగుండాలంటే ఇట్లా కాదు పోలారం ఏది ఇట్లా తీసి మెడకి ఉంటే ఉన్ని ఎగురు ఉంటా ఉండాలంటే ఇట్లా మొన్న ఎగడో నప్పు కట్టేనే నిందే అంటే నేనేం చచ్చిపోయినా అనుకున్నావేమ్రీ ఇంకాలే ఈ ఫస్ట్ ఉండిలే తీసి మెడకి బాయ్ ఊరుకూరికైనా గదురుకుంటూ ఉంటాడు. ఎప్పుడు తీసినావులేప్ప ఇట్లా ఇట్లా తీసినామా మెడకై మెడకాయల్లా వాయినగా తీసి మెడకేమని ఒకటే 3 దినాలు ఏ పక్క రాకూడదు. పటమ్మతోటి ప్రాణం నాకు చదువులమ్మరా ఏదో నింటో పుట్టిన తెగు బంధము నీనురం అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కిడి పువ్వరా వాళ్ళ రెక్కల కష్టము సెమ్మట చుక్కలు జారడ నీనురం వాళ్ళ రెక్కల కష్టము సెమ్మట చుక్కలు జారడ నీనురా. రెండు ఎకరాలను కల్లాదూడరే మన నాన్న గరు కర్రు మట్టి కట్టం కేంత కాకకురసి వీచిన మా కన బాబా కొడితే వేకెక్కి వచ్చిన చెప్పేటోడు లేకపోతే పెనైపోయినా చెప్పేటోడు లేకపోతే పెనైపోయినా చదువమ్మ విలువ తెలిసి MBBS పట్టా పొందిన పటమ్మతోటి బ్రహ్మమ్మ మర్యాదకరా ఏమనుకుంటున్నారు నువ్వు? రెడ్డి వారంటే వెయ్యి ముద్దుకి లేకుండా అయిపోతుంది. ఇట్లా ఇట్లా ఏమే ఇదేం కొత్తావు కాదు, ఇది పాతావు. రావా ఇట్లా కొడతానా? ఇట్లా పనులు చేస్తే కొట్టరా నిన్న? కొట్టి కోసి కోసి బాగాలేసారు నిన్న. రావా ఏమనరా? ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్తాడు మరి ఈ చిన్నాగిరెడ్డి. వాళ్ళకన్నా పెద్దవాడు. రావాయ్ ఏమనరా? ఎవరు లేరురా? సరేరా చిన్నగారా బల్జిముండ్లో ఓరి మహామంత్రి ఏమరా? నేను భయపడిపోయినా. ఏం భయపడదులే, ఏమన్నలే. ఏమో
నువ్వు తీసి మెడకేమన్నావు నేను వేసేసిన మెడకు అందుకని ఏమన్నా అంటావేమో భయం అయిపోతుంది ఏదో తెలుసో తెలియక చేసిన వాళ్ళైనా అంటే తెలియకనే చేసింది ఏమన్నలే బాగా జాగ్రత్తగా ఉండు భద్రంగా బాగుండు ఒరే మహామంత్రి వారి ఏమిరి నీకు ఇంకా కొంచెం ఉంది పోయి అన్న భయమా ఇంకా కొంచెం అసలు పూర్తిగా భయమే వదిలేదా ఏం భయమే వద్దా ఏం భయం వద్దు నా ఇష్టమా నీ ఇష్టము తగ్గేదిలే నీ యవ్వ ఎవరవ్వా మా యవ్వ తగ్గదు నువ్వు బాగుండాలి నా దగ్గర రే బాగా బాగా ఏం భయమే వద్దా ఏం భయం వద్దా ఎట్లనే ఉండొచ్చా సరే అయితే ఒరే మహామంత్రి చెప్పరా నీ ఏక ఏం ఓపుకుండాల మనిషి డైలాగ్ కరెక్ట్ ఉంది ఓపుకుండాల పద్ధతి కదా ఇలా నా దగ్గర చూడ మాట అందాం అనుకోంటే నేను ఇంకో మాట అందాం నీ ఆలు ముండ పోయానే అందాం అనుకోండి ఇంకా అందా కాదు నీకు కూడా నీకు తెలియదులే నువ్వు కూడా వాళ్ళకి కూడా నువ్వు వాటికి చెప్పేది లేదు నువ్వు భయం పెట్టుకోమన్నా నువ్వేం భయం వద్దన్నావా చెప్పరు నా కొడుకు అన్నాడు నా కొడుకు నువ్వు మళ్ళీ అన్నావు కదా ఈడంటే అన్నాడు నా కొడుక అని నిన్ను నేను అంటానేంపా అది అనగడదురా సరే అన్నలేను భయం పెట్టుకో కొంచెం చెప్పా భయం పెట్టుకోమన్నా నీది కూడా తప్పేలేపా భయం పెట్టుకో సాయమనా భయం పెట్టుకోరా భయం అని పెట్టుకో ఆమె మొగుడు వచ్చి మెడతో కొట్టను గేట భయం అంటే ఆ భయం అని కాదురా ఒంట్లో భయం పెట్టుకో భయం అయితే ఉండదు చూపించరా భయమా భయం చూపించల్లా భయమా జోబీలో పెట్టుకోండి కొంచెం ఇంకెట్లా రెడ్డి వారి మగం చూస్తాంటే భయపడల్లా రెడ్డి వారి మగం చూస్తా అంటే భయపడల్లా అవును అంత భయం ఉండల్లా ఏది నీ మగమా